గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఈరోజు టాపిక్ నెంబర్ సిరీస్. నేను నెంబర్ సిరీస్లో డిఫరెంట్ లెటర్ నెంబర్ సిరీస్, నెంబర్ సిరీస్, నెంబర్ అండ్ లెటర్ రెండు కాంబినేషన్ వస్తే ఎలా అని ఒక 5 డిఫరెంట్ సిరీస్ తీసుకున్నాను. ఇవి తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవనేవి అన్ని ప్రీవియస్ క్వశ్చన్స్లలో వచ్చినాయి, ప్రీవియస్ ఎగ్జామ్స్లలో వచ్చినాయి. నెక్స్ట్ వీడియో కూడా చేస్తాను నెంబర్ సిరీస్కి. ఫస్ట్ క్వశ్చన్ 5, 10, 20, 25, 50. ఇక్కడ ఈ క్వశ్చన్ మార్క్ తెలవాలి అంటే ఫస్ట్ ఇవి ఎలా వచ్చినాయో తెలవాలి. ఫస్ట్ మనం ఈ 5కి +5 యాడ్ చేస్తే 10 వస్తుంది. నెక్స్ట్ ఈ 10 రావాలంటే +5 యాడ్ చేస్తే రాదు, +15 యాడ్ చేస్తే వస్తుంది. కానీ ఇక్కడ × 2 యాడ్ చేస్తే మనకు 20 వస్తుంది. నెక్స్ట్ +5 25, నెక్స్ట్ × 2 25 2 is 50. నెక్స్ట్ 50 + 5 = 55 ఈజ్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ ఇదేంటిదంటే మనకు ఇలా లెటర్స్ ఇస్తారు, ఒక సిరీస్లో ఇస్తారు. ఇచ్చిన సిరీస్లో రాంగ్ పేర్ ఏది అని ఫైండ్ అవుట్ చేయమంటారు. ఇది ప్రీవియస్ క్వశ్చన్, ప్రీవియస్ ఎగ్జామ్లో వచ్చింది. దీన్ని మీరు ఎలా సాల్వ్ చేయాలంటే ఈ AZA ఉంది కదా, దీన్ని మీరు వర్టికల్గా రాసుకోవాలి. ఫస్ట్ BXY, తర్వాత CXK. వీటి మధ్యలో డిఫరెన్స్ చూడండి. డిఫరెన్స్ చూస్తే ఏది రాంగ్ వచ్చింది అనేది అర్థమవుతుంది. +1 యాడ్ చేస్తే B వస్తుంది. ఇది +1, ఇది +1. నెక్స్ట్ ఇది +1. నెక్స్ట్ ఇది -1, వెనకకి వెళ్తే 25 వస్తుంది. నెక్స్ట్ మళ్ళీ ఇది -1. యాక్చువల్లీ చెప్పాలంటే ఇక్కడ Z పక్క పొంటి మనకేం రావాలి, ఈ ప్లేస్లో Y రావాలి. కానీ ఇక్కడ మనకేమొచ్చింది, X వచ్చింది. Y వస్తేనేమో -1 వేసుకోవాలి, కానీ ఇక్కడ -2 XYZ. ఓకేనా. నెక్స్ట్ Xకి Wకి -1. నెక్స్ట్ 5th లెటర్. నెక్స్ట్ 5, ఇక్కడ 5. BXF అనేది రాంగ్ సిరీస్లో వచ్చింది. ఎందుకంటే ఇక్కడ చూసుకుంటే అన్ని ఆర్డర్ వైజ్గా వచ్చినాయి, ABCD WX అండ్ ఇక్కడ Y రావాలి. ఇక్కడ Z AFKP అన్నీ కరెక్ట్గానే వచ్చినాయి. ఇక్కడ ఏం రావాలంటే BYF. నెక్స్ట్ క్వశ్చన్ 2B 4C 8E 14H. దీన్ని ఫైండ్ చేయాలంటే ఫస్ట్ మనం నెంబర్స్, లెటర్స్ సపరేట్గా వేసుకోవాలి. ఫస్ట్ నెంబర్స్ వేసుకుందాం. మనకు నెంబర్స్ ఏమి ఇచ్చిండు, 2. 4 రావాలి అంటే +2 యాడ్ చేసుకుంటే 4 వస్తుంది. నెక్స్ట్ 8 ఉంది. ఈ 4కి ఇక్కడ నేను 2 యాడ్ చేసుకున్నాను కదా, ఈ 2కి 2 యాడ్ చేసుకున్నాను కాబట్టి ఇక్కడ 4కి ఇంకో 2 యాడ్ చేయండి. అప్పుడు ఎంత అవుతుంది, 4 అవుతుంది. 2కి ఇంకో 2 యాడ్ చేస్తే 4 అవుతుంది. 4 + 4 8. ఇక్కడ 4 యాడ్ చేసిన కదా, ఈ 4కి ఇంకో 2 యాడ్ చేయండి. 6 + 6 ఎంత వస్తుంది, 14 వస్తుంది. ఈ 14కి ఇంకో 2 అంటే ఎంత, 6 + 2 ఎంత, 8. అప్పుడు ఎంత వస్తుంది మనకు వాల్యూ అనేది 22 వస్తుంది. నెంబర్ అనేది 22 వచ్చింది. ఇప్పుడు మనం లెటర్ని ఫైండ్ చేయాలి. లెటర్ ఏముంది, B. +1 యాడ్ చేస్తే C వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ 1 యాడ్ చేసినాం కాబట్టి ఇక్కడ 2. నెక్స్ట్ ఇక్కడ 3 యాడ్ చేస్తే H వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ 4 యాడ్ చేయాలి. 4 యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది, L వస్తుంది. సో ఆన్సర్ ఏంటిది, 22. L ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 3X 24C 5E 22E. ఇది ఎలా సాల్వ్ చేయాలంటే సేమ్, ఫస్ట్ వర్టికల్గా రాసుకొని దీనికి ఎంత డిఫరెన్స్ ఉందో తెలిసి నెక్స్ట్ లెటర్ ఫైండ్ చేయగలుగుతాం. దీనికి +2 యాడ్ చేస్తే 5 వస్తుంది. Xకి Vకి ఎంత డిఫరెన్స్ ఉంది, -2 యాడ్ చేస్తే -2. నెక్స్ట్ దీనికి -2, దీనికి మనకు +2. C అంటే DE. సేమ్ యాజ్ ఇట్ ఈస్ దీన్ని కూడా మీరు ఎట్లా చేసారో చేయండి. 5 + 2 ఎంత అవుతుంది, 7 అవుతుంది. -2 అంటే V నుండి వెళ్ళి వెనకకి దీనికి T వస్తుంది. 24 - 2 ఎంత వస్తుంది మనకు
ఇక్కడ 22 వచ్చింది. సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ మైనస్ చేయండి. ఎంత వస్తుంది? 20 ఈ మైనస్ ప్లస్ 2. ఈకి ప్లస్ 2 అంటే ఈఎఫ్జి. ఆన్సర్ ఏంటిది? 7020G ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ అనేది గ్రూప్ ఎగ్జామ్స్లలో అడిగారు. 01-3-12-13 ఇది ఎలా సాల్వ్ చేయాలంటే, ఇప్పుడు మనం చూస్తే మనకి ఇక్కడ 0 ఉంది, ఇక్కడ 1 ఉంది. 1 పక్క ఇక్కడ 1కి ముందు, ఇక్కడ 1కి ముందు 0 ఉందంటే ఇక్కడ కూడా 1కి ముందు 0 వచ్చింది. సో ఇప్పుడు చూస్తే ఏమైంది? 0 1 2. సో 1కి పక్క పండి ఇక్కడ 2 ఉందంటే ఇక్కడ వచ్చేది ఏంటిది? 2. సో అప్పుడు ఏమైంది? 0 1 2 3. సో 0 1 2 3 వస్తుంది. ఇక్కడ ఏమొస్తుంది? 0 వస్తుంది, ఇక్కడ 1 వస్తుంది, ఇక్కడ 2 వస్తుంది. ఓకేనా? ఇప్పుడు చూడండి, మనకి 2 0 లేదు, ఇక్కడ ఉంది 2 0, నెక్స్ట్ 3 లేదు, 2 0 అండ్ 3 0 2. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. ఇన్ కేస్ ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. నేను నెక్స్ట్ ఇంకొక వీడియో కూడా చేస్తాను. నెంబర్ సిరీస్లో ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి ఎలా సాల్వ్ చేయాలనేది.